ఇలా కమలంపూ పార్టీ లీడర్లు అందరు కలిసి ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రులా. చేగుర్తు పార్టీ లీడర్లు అందరు కలిసి పోయిన సర్కారు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులను మస్తు నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు. చలో ఓసారి ధర్నా చౌక్ దగ్గరికి పోయి ముచ్చట తెలుసుకొని వద్దాం పాలి. నిజమైన కమలంపూ పార్టీ లీడర్ లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో ఇవాళ ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా జరిగిందోళ్ళ. మున్పు కేసీఆర్ చేసిన అరాచకాలు కారు గుర్తు పార్టీ లీడర్లు అందరు కలిసి చేసిన ఫోన్ ట్యాపింగ్ లా కేసులను చేయి గుర్తు పార్టీ లీడర్లు మస్తుగా నిర్లక్ష్యం చేస్తున్నారని లక్ష్మణ్ సార్ రేవంత్ సార్ మీద అస్తం పార్టీ లీడర్ల మీద ఫుల్ గరం అయ్యిండోళ్ళ. 4వ తేదీ ఫలితాలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టడమే కాకుండా రాబో 5 సంవత్సరాల కోసము చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, తీసుకోవాల్సినటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు, వాటికి ఈ పార్టీకి మొదటి 100 రోజుల్లోనే వారు భవిష్యత్తుకు బాట వేసే విధంగా 2047 వికసిత భారత్కు మార్గం సుగమం చేసేదానికి వారు ఒక ప్రణాళిక రూపొందిన విషయాన్ని మనందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారికి విరామం లేదు, విశ్రమం లేదు. తన జీవితం అంతా కూడా వారు ధారపోసి ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేటువంటి నాయకుడిగా 400 సీట్లు ఎన్డీఏ సాధించబోయే దిశలో 370 స్వతహాగా బీజేపీ ఆ సీట్లు సాధించే క్రమంలో నరేంద్ర మోడీ గారు మరి మీరు చూస్తూ ఉన్నాం.